పిల్లలు ఎవరైనా ఉంటే ఈ పరిసర ప్రాంతాలలో ఇంతకంటే వాడు మంచిగా చదవటం అనేది ఉండదు. వాళ్ళని మొదలు చేయండి మీరు. వాళ్ళని వీళ్ళని మొత్తాన్ని కూడా ఈ స్కూల్ స్ట్రెంత్ మీరు పెంచాలి. ఈ స్కూల్ స్ట్రెంత్ పెంచి ఇప్పుడు 20
కార్తిక్ యువనగా వెనక రామను దగ్గరకెళ్ళి చెప్పరా.
శ్రీనివాసరావు గారికి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి, అలాగే కాంప్లెక్స్ చైర్మన్ జయరాజ్ గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, విద్యార్థుల తల్లులకే, తండ్రులు ఎవరు రాలా మరి వచ్చారా? తండ్రులకు రండమ్మా, రండి కూర్చోండి, అసలు కూర్చోండి, రండి. తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు, ప్రియమైన చిన్నారులకు ఆశీస్సులు. ముఖ్యంగా పిల్లలకు చెప్పేది ప్రతిసారి మేము స్కూల్కి వచ్చినప్పుడల్లా పిల్లలకు చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు తల్లిదండ్రులు వినండి నేను చెప్పేది. ఒకప్పటి ఈ పాఠశాలకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాఠశాలకి చాలా తేడా ఉందమ్మా. మామూలు కాదు, చాలా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఈ స్కూలు ప్రజెంట్ ఇప్పుడు వినాలి, తల్లిదండ్రులు వినాలి. ఈ స్కూల్ ప్రస్తుతం మన సత్తుపల్లి మండలానికే మార్గదర్శకం. మండలం మొత్తం మీద కూడా మంచి స్కూల్ ఏది అని అంటే కోటతుమ్మూరు స్కూల్ అనే పరిస్థితి అనేది వచ్చేసింది. దట్ క్రెడిట్ గోస్ టు యువర్స్ ఓన్లీ. ఆ క్రెడిట్ అనేది మీకే వచ్చింది. అదేదో మాటలు చెప్పటం కాదు. ఈ మధ్య మండల్ లెవెల్లో ఒక కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. మేము గంగారం కాంప్లెక్స్ సార్ ఆధ్వర్యంలో జరిగింది ఉంటుంది. అది గంగారం కాంప్లెక్స్ లో టాలెంట్ టెస్ట్లు పెడితే, అంటే వీళ్ళ నాలెడ్జ్ టెస్ట్ చేసే టెస్ట్లు పెడితే మన గంగారం కాంప్లెక్స్ లో వీళ్ళు ఫస్ట్ రావటం జరిగింది. ఆ తర్వాత మండల స్థాయిలో పెట్టాం. మండల స్థాయిలో పెడితే మండల స్థాయిలో కూడా ఫస్ట్ రావటం అనేది జరిగింది. కోటతుమ్మూరు పిల్లలు 29 పాయింట్లతో 200 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ స్కూల్కి ఈ పోటీ, ఈ స్కూల్ 20 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్ పోటీ ఇచ్చిందంటే ఈ టీచర్లు ఇద్దరు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. పోటీ ఇచ్చేసి ఇద్దరిని కూడా విజేతలుగా ప్రకటించడం అనేది జరిగింది. మండలం మొత్తం కూడా ఆశ్చర్యపోయారు. కోటతుమ్మూరు స్కూల్ అనేది అసలు ఒకప్పుడు అసలు ఇది ఇక్కడ ఒక స్కూల్ ఉందా అనే అటువంటి పరిస్థితుల్లో నుండి ఇదేంటి కాంపిటీషన్ లో మండలం ఫస్ట్ రావటం ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోవడం అనేది జరిగింది. దానికి ముఖ్యంగా మీ తల్లిదండ్రులు ఇచ్చే సహకారం. ఏంటా సహకారం అంటే వేళకి టైంకి పంపించడం, స్కూల్కి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు చదివించడం, ఆ కాన్సన్ట్రేషన్ అనేది మీరు చేయబట్టే ఆ పిల్లలు అంత మంచిగా చదవటం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యంగా మీకు ఇప్పుడు సూచించేది ఏంటంటే ప్రైవేటు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉంటే ఈ పరిసర ప్రాంతాలలో ఇంతకంటే వాళ్ళు మంచిగా చదవటం అనేది ఉండదు. వాళ్ళని మొబైల్ చేయండి. మీరు వీళ్ళనే మొత్తాన్ని కూడా ఈ స్కూల్ సెంటర్ మీరు పెంచాలి. ఈ స్కూల్ సెంటర్ పెంచి ఇప్పుడు 21 మంది, ఎంతమంది ఉన్నారు? 21 మంది పిల్లలు ఉన్నారు. కనీసం ఇప్పుడు 5వ తరగతి ఎంతమంది ఉన్నారు? 4 వెళ్ళిపోతే కనీసం మళ్ళీ ఫస్ట్ క్లాస్ వాళ్ళు అంగన్వాడీస్ నుండి వస్తారు. వీళ్ళు వాళ్ళు కలిసి కనీసం 30 మంది పిల్లలను మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకసారి ఆలోచించండి. ఆ స్కూల్స్ లో చదివే పిల్లలు ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడుతున్నారు, ఈ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. వీళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది? దేశం మొత్తం మీద రకరకాలుగా జరిగేటువంటి జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన మొత్తం ఏదడిగినా కానీ చెప్పగలిగే స్థితిలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది బేరీ చేసుకోమన్నారు. వేలకు వేలు ఫీజులు కట్టి నాలెడ్జ్ లేకుండా ఉండే పాఠశాలలు కావాలా? అసలు ఏమాత్రం కూడా ఫీజులు కట్టకుండా యూనిఫామ్ ఇచ్చి, బుక్స్ ఇచ్చి, మిడ్ డే మీల్ క్వాలిటీ మిడ్ డే మీల్ పెట్టి పిల్లల అహేతసలు కంటికి రెప్పలా కాపాడుతూ ఉండే ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాల కావాలా? ఒకసారి ఆలోచించుకొని మీరందరూ కూడా వాళ్ళను మొబైలైజ్ చేసి ఈ కాలనీలో ఉండే పిల్లలు ఏ ఒక్కడు కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా మన పాఠశాలకే వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచించండి. ఈ స్కూల్ స్ట్రెంత్ పెంచితే వీళ్ళకి వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. కానీ మేము వచ్చిన తర్వాత 20 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూలు 30 మందికి వచ్చారు, 30 మంది ఉన్నటువంటి స్కూల్ పిల్లలు 40 మందికి వచ్చారనే ఒక మంచి ఆత్మసంతృప్తితో కష్టపడి పనిచేసి
ఇంకా మంచిగా ఈ స్కూల్ అభివృద్ధికి వాళ్ళు పాటుపడటానికి అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళనే ఈ తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను చెప్పేది, మీరు మంచిగా చదివించుకుంటామో భవిష్యత్తులో వీళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు. అంత నాలెడ్జ్ అనేది ఉంది పిల్లలకి. ఆ నాలెడ్జ్ రప్పించినటువంటి హెడ్ మాస్టర్ శ్రీను గారికి, అలాగే శిరీష కదా, శిరీష మేడం ఇద్దరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముందు ముందు ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి ప్లాన్ చేసుకొని బడిబాట కార్యక్రమంలో కూడా మీరు చక్కగా కాలేజీలు మొత్తం కూడా తిరిగి చక్కగా మీరు మీ ప్లాన్ తో ఈ స్కూల్ ఎన్రోల్మెంట్ పెంచాలని, మీరు ఏ విధంగా అయితే మండలానికి రోల్ మోడల్ గా ఉన్నారో స్ట్రెంత్ లోని కూడా సంఖ్యాపరంగా కాదు కానీ పర్సెంటేజ్ పరంగా ఈ ఎన్రోల్మెంట్ పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు మన మండల ఎంఈఓ గారికి, అలాగే రుద్రాక్షపల్లి హెచ్ఎం సార్కు, అలాగే శిరీష మేడం గారికి, పేరెంట్స్ అమ్మ నాన్నలకు, అట్లాగే విద్యార్థులకు సమాజాలు. ముఖ్యంగా స్కూల్లో చేస్తున్నారనే సంతోషం, ఆనందం. ఒక ఆనందం పొందడానికి అంటే ఎంత ప్లాన్ చేసుకుంటే ఈ ఆనందం పొందుతామో సార్కి మేడంకి శ్రమ ఎక్కువ. అట్లాగే నా సార్ ఎంఈగా చెప్పారు, పిల్లలు చక్కటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. ఒక శిల్పనాలు తయారు చేస్తున్నారు ఇద్దరు కలిసి, రాళ్లే వాళ్ళ శిలలే, ఆ శిలను శిల్పంగా తయారు చేస్తున్నారు ఇద్దరు. ఎంతటి జ్ఞానాన్ని అందిస్తున్నారంటే ఎక్స్ట్రా ఆర్డినరీగా వాళ్ళిద్దరు కూడా చాలా కష్టపడుతున్నారు. విద్యార్థులు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే నాకు చాలా కూడా చెప్పారు, బంగారం కాంప్లెక్స్ లో 14 స్కూళ్ళల్లో కూడా ఫస్ట్ వచ్చారు. 14 స్కూల్లో. అట్లాగే ఇక్కడ చూడండి కాంప్లెక్స్ 4 కాంప్లెక్స్ ఉంటాయి మన సత్పల్లి మండలంలో. మన గంగారంలో వీళ్ళు ఫస్ట్ వచ్చారు. అదే వరవాడిని కొనసాగిస్తూ కూడా సత్పల్లి మండలంలో కూడా 4 కాంప్లెక్స్ లో కూడా ఒక పాఠశాలకు ధీటుగా ఎన్టీఆర్ స్కూల్ కి ధీటుగా మన పిల్లలు, కోడతొమ్మిది పిల్లలు పోటాపోటీగా ఎంత ఎక్సలెంట్ గా అంటే అసలు ఫస్ట్ వస్తే బాగుండు, ఇంకా మా కోడతొమ్మిది వాళ్ళు ఫస్ట్ వస్తే బాగున్నట్టుగా ఉంది. వాళ్ళకి ఎన్టీఆర్ వాళ్ళకి ఒక పాయింట్ వస్తే నెక్స్ట్ పాయింట్ కోడతొమ్మిదికి వచ్చేది. అట్లా డి అన్నట్టుగా చూడండి. వాళ్ళు ఎక్కడున్నారు? టౌన్ కి దగ్గర ఉన్నారు. మనం ఎక్కడున్నాం? విలేజ్ లో ఉన్నాం, గ్రామంలో ఉన్నాం. గ్రామంలో ఉన్న పిల్లలు కూడా ఆ విధంగా ఆ స్థాయికి తీసుకొచ్చారంటే వీళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి ఉపాధ్యాయులకి. మరి అట్లాంటి స్థాయిలో పోటాపోటీగా ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినాయి. వస్తే ఎంఏ గారు ఒక డిసిజన్ తీసుకున్నారు, ఇద్దరు కష్టపడ్డారు, ఎవరికి ఫస్ట్ ఇవ్వాలా ఎవరికి సెకండ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనని అనాలోచితంగా ఆలోచించుకోకుండా చక్కటి నిర్ణయం తీసుకొని ఇద్దరికి ఫస్ట్ ఇచ్చారు. చూడండి, టౌన్ లో కూడా పోటీ పడి మన విద్యార్థుల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఉపాధ్యాయులు ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఎప్పుడు వచ్చినా విజిట్కి వచ్చినా అసలు క్లాస్ వర్డ్ నుండి పిల్లలకి ఏ విధంగా చెప్తే వాళ్ళు మామూలు అవుతారు, ఎలా చెప్తే నేను అనుకున్న దాన్ని సాధిస్తారనేటువంటి దృక్పథంతో ఉంటారు టీచర్. అలాగే పేరెంట్స్ ఒక కోరిక మేము కోరుకునేది, ఉదయం పాఠశాలకి పంపేటప్పుడు కనీసం భోజనం చేసుకొచ్చేలా భోజనం చేసి పంపండి, ఏమి తినకుండా పంపకండి. ఎందుకంటే తినకుండా వస్తే ఏంటంటే శక్తి ఉండదు, తినడానికి ఓపిక ఉండదు. మళ్ళీ తినొచ్చాక ఎప్పుడు 12 గంటల తర్వాత. కనుక అప్పుడు వరకు ఓపిక ఉండాలంటే కొంచెం తినడానికి ఉంటే శక్తి ఉంది, తిరిగి పంపించాలి, తినేలా చేయండి మీరు. అలాగే చుట్టుపక్కల ఎవరున్నా మీ ఇంటి పక్కన ఇంటి ముందు ఉంటే పిల్లలు మన పాఠశాల చక్కగా బోధన చేస్తున్నారు, మండలంలో మనం ఫస్ట్ వచ్చాము కనుక ఎట్లాంటి విద్యార్థులు తయారు చేస్తున్నారు మండలంలో ఫస్ట్ వచ్చేలాగా. మరి వీళ్ళల్లో కూడా ఎక్కువ మంది శ్రమ పడుతున్నారు ఇద్దరు ఉపాధ్యాయులు కూడా అని మన వాళ్ళకి చెప్పి పిల్లల్ని జాయిన్ చేయించండి. బడిబాట కార్యక్రమం కూడా ఎట్లాగో ఉంటారు కనుక వాళ్ళకి దోహదపడండి. ఎక్కువ మంది విద్యార్థుల్ని చేర్చడానికి అవకాశం కల్పించండి. అట్లాగే మనకన్నీ కూడా ఫ్రీయే ఉంది ఎక్కువగా, సార్ కూడా చెప్పినట్టుగానే MDM లో కానీ ఎక్స్ లో కానీ అట్లాగే క్లాత్ యూనిఫామ్ బుక్స్ లో కానీ నోట్స్ కూడా ఇస్తున్నారు. కనుక ఒకసారి గమనించుకోండి.
డబ్బులు పెట్టి బయట వెళ్ళే కంటే దగ్గర ఉంది, దగ్గర మన పిల్లలు మన రోజు చూసుకుంటాం, ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉంటున్నారు, ఎలా చదువుతున్నారు. మన ఏదన్నా సమస్య ఉంటే వచ్చి మాట్లాడటానికి కూడా మంచి అవకాశం ఉంటుంది మీకు. కనుక అట్లా వచ్చి పిల్లల యొక్క జ్ఞానాన్ని పెంపొందించడానికి శాయశక్తులు అటు మీరు ఇటు ఉపాధ్యాయులు సహకరించినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. వాళ్ళు కూడా రేపు పొద్దున సార్ అన్నట్టుగా ఉన్నత స్థానం అధికారులు కావడానికి కూడా ఆశ్చర్యం లేదు. అంతటి స్థాయికి ఎదిగేటువంటి సత్తా పిల్లలు కూడా వచ్చేలాగా మన ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. మీరు కూడా పాఠశాలలో ఖచ్చితంగా పాఠశాలను కట్టించండి. సెలవులలో చక్కగా ఇంటి దగ్గర ఉంచండి. తర్వాత సాయంత్రం పూట ఇంటికి వచ్చిన ఒక్కసారి 1 గంట పిల్లలు చదివేలాగా ఏర్పాటు చేయించండి. ఇవాళ ఏం చెప్పారు పాఠం, ఎందుకంటే ఇంటికి వచ్చిన పిల్లలు చదవట్లేదు. ఈ చిన్నపిల్లలకు ఈ స్థాయి నుంచే, చిన్నపిల్లల స్థాయి నుంచే ఇంటి దగ్గర కూర్చొని మీకు వచ్చినా రాకపోయినా చదవండి. చదవలేదంటే మీ మేడంకో సార్గా చెప్తాను ఒక మాట అనండి సార్, వాళ్ళు ఖచ్చితంగా కూర్చొని చదువుతారు. ఎందుకంటే వాళ్ళు భయపడే మనస్తత్వం ఉంది. అది హై స్కూల్కి వెళ్ళాకంటే కొంచెం కష్టమే, అలాగే ఎగరేస్తున్నారు, అలాగా తిప్పుకుంటున్నారు, మాటలు ఎక్కువైతున్నాయి, ఇంకా రానుంటే వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేదో ఇక్కడే మంచి లక్షణాలు నేర్చుకుంటే అక్కడ హై స్కూల్లో కూడా మంచి భావాలతోటి నా యొక్క భవిష్యత్తు ఏంటి, నేను ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం మనసులో ఏర్పడి మా గురువులు మా కోసం చెప్తున్నారు, ఆ చెప్పిన మాట నేను వినాలా, నా భవిష్యత్తు బాగుండాలా, నేను ఉన్నత స్థానంలో ఉండాలా, ఒక ఆఫీసర్గా నేను ఉండాలనేటువంటి మా తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మంచి పేరు తెచ్చాలనేటువంటి భావం వాళ్ళలో కలుగుతుంది. అట్లాంటి దానికి మీరు తావిస్తారని మనసారా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. Sir and Madam, all the parents and my dear friends, good morning to everyone. My name is Bhavana Sriya. I am studying 5th class in this St. Peter's Kotungur school. In our school, sir and madam teaching very well. We got first prize in complex level, talent test and also in mandal level quiz competition. This is all because of sir and madam. In our school, teachers providing so many games media like cricket, caroms, chess, volleyball, football and ropes and etc. Our teachers teaching us with attractive TLM. Our MDM also very nice. Our Sunita Akka making delicious food item for us. Our Marima Mama keeping classrooms and school ground and washrooms very neatly. I am very happy to say I am the student of this school. I request all the parents, send your children. Thank you, respected sir, for giving me opportunity. నన్ను ఆహ్వానించినటువంటి మా సోదర ఉపాధ్యాయుని ఆహ్వానించినటువంటి హెచ్ఎం గారికి, పాఠశాల హెచ్ఎం గారికి మరియు ఇతర ఉపాధ్యాయులకి, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎంఈఓ, అదేవిధంగా కాంప్లెక్స్ హెచ్ఎం గారు అయినటువంటి జయరాజ్ గారికి, ప్రియమైన విద్యార్థులకి, తల్లిదండ్రులకు నా యొక్క చిన్నారులకు ఆశీస్సులు, పెద్దలకు నా నమస్కారాలు. మరి చిన్న స్కూల్ అయినప్పటికీ, ప్రైమరీ స్కూల్ అయినప్పటికీ కూడా ఇంతకుముందు మా పాఠశాలకు ఈ సంవత్సరం వచ్చినటువంటి, ఇంతకుముందు ఇక్కడ పనిచేసినటువంటి కామరాజ్ గారు ఉన్న సందర్భంలో నన్ను ఒకసారి పిలవడం జరిగింది. నేను వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం అయింది మన హై స్కూల్కి వచ్చి. మాది సమీప గ్రామం, మన ఊరే నారాయణపురం. నేను సత్తుపల్లిలో ఉంటాను. అయితే ఈ పాఠశాలని, హై స్కూల్ని మన ఊరు పిల్లలే అని చెప్పేసి నారాయణపురం నుంచి పిల్లలు కూడా వస్తారు కాబట్టి నేను ఈ పాఠశాలను ఎంచుకోవడం జరిగింది, హై స్కూల్. మరి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూస్తే ఒక ప్రైమరీ స్కూల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించటం మరి ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయులు, ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు కృషిగా ఇది కనపడతా ఉంది. మరి ఎందుకంటే స్కూల్ డే అనేది ఎక్కువగా ప్రైమరీ స్కూల్లో చేయరు, హై స్కూల్స్ ఇప్పుడు అవి కూడా చేయటం లేదు.
అట్లాగే మన హై స్కూల్లో కూడా వచ్చే 22వ తారీఖున అంటే మంగళవారం మన స్కూల్ డే నిర్వహించుకుంటున్నాం. ఇక్కడున్న తల్లిదండ్రులను అదేవిధంగా సోదరి ఉపాధ్యాయులు కూడా ఆహ్వానిస్తున్నాను. 22వ తారీఖు మన పాఠశాలకు వచ్చి అదేవిధంగా అక్కడ సభను విజయవంతం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ చెప్పారు, చిన్న పిల్లలైనటువంటి ఈ 4వ తరగతి 3వ తరగతి విద్యార్థులు కూడా మేము వచ్చేటప్పుడు 5వ తరగతి వాళ్ళు డ్యాన్స్ వేస్తా ఉన్నాం. మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అటెండెన్స్ గురించి కూడా సార్ చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రైజ్లు ఇవ్వటం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే మరి 218 రోజులు 20 రోజులతో లేకపోతే 218 రోజుల్లో 216 రోజులు హాజరయ్యారని పిల్లలు మీరందరూ కూడా టీచర్లు చెప్పింది మాకు మంచిగా విని మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, మీ యొక్క విలువైన సందేశాన్ని మా